హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను సోరకాయతో పన్నీర్ కర్రీ చేశాను. ఇది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ నేను సోరకాయని గ్రేట్ చేసుకున్నాను. ఇందులో కాబూలీ చనా 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోండి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి ఇలా స్టీమ్ చేసుకోండి. కేక్ లాగా బేక్ చేసుకోండి 5 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత దీన్ని ఇలా డిమాల్ట్ చేసుకోండి. వెంటనే డిమాల్ట్ చేయకండి, ఒక 5 మినిట్స్ తర్వాత డిమాల్ట్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు డిమాల్ట్ అస్సలు చేయకండి. తర్వాత దీన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. సేమ్ మనం పన్నీర్ ఎలా కట్ చేసాం అలా కట్ చేసుకోవాలి. ఇది మనం సోరకాయతో చేసినటువంటి పన్నీర్ పీసెస్ చూడండి, ఇలా సాఫ్ట్గా స్పాంజ్గా రావాలి. తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసి జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండ్ గార్లిక్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇందులో టమాటో ప్యూరిని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేగాక ఇందులో కాబూలీ చనా వేసుకోండి. ఇందులో కొద్దిగా ఆనియన్స్ అండ్ టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ అండ్ చిల్లీని యాడ్ చేసుకోండి, చిల్లీ పౌడర్ని. దీన్ని మొత్తం ఇలా వేగనివ్వండి, సాట్ అవ్వనండి. తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకోండి. సొరకాయతో చేసినటువంటి పన్నీర్ పీసెస్ని ఇందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి దీన్ని స్టీమ్ చేసుకోండి. సేమ్ మనం పన్నీర్ని ఎలా చేసుకుంటాం అలాగే స్టీమ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి బాగుంటుంది. దీని టేస్ట్ వచ్చేసి మనం కాబూలీ చనా తిన్న టేస్ట్ అనేది వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది చపాతీలోకి సోరకాయతో చేసినటువంటి పన్నీర్.